ఇన్నాళ్ళు అమెరికా టారిఫ్లతో సతమతమైన రొయ్యల సాగుకు ఇప్పుడు మహర్దశ పట్టింది. గోదావరి రొయ్య మళ్లీ మీసం మెలేస్తోంది. అగ్రరాజ్యంతో మోదీ సర్కార్ కుదుర్చుకున్న డీల్తో అమెరికా మార్కెట్లో మన గోదావరి రొయ్యకు రెడ్ కార్పెట్ పరిచారు. భారత రొయ్యల ఎగుమతులపై ఉన్న యాంటీ డంపింగ్ సుంకాన్ని అమెరికా భారీగా తగ్గించింది. దీంతో ఏపీలో రొయ్యల సాగు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో ఆక్వారంగం పాత్ర చాలా కీలకం. ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో లక్షలాది మంది రైతులు రొయ్యల సాగుపై ఆధారపడి ఉన్నారు. మన రొయ్యలకు ప్రధాన మార్కెట్ అమెరికానే. కానీ గత కొంతకాలంగా అమెరికా విధించిన అధిక పన్నులు మన ఎగుమతులకు గుదిబండగా మారాయి. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ భారతీయ రొయ్యల ఎగుమతులపై సుంకాన్ని భారీగా తగ్గించింది. గతంలో ఇది ఎక్కువగా ఉండటం వల్ల మన ఎగుమతిదారులకు లాభాలు తగ్గేవి. దాని ప్రభావం రైతులపై పడేది. ఇప్పుడు సుంకం తగ్గటంతో మన రొయ్యలు అమెరికా మార్కెట్లో పోటీని తట్టుకుని నిలబడగలవు. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేస్తున్నందుకు గత ఏడాది భారత్పై అగ్రరాజ్యం 25% ప్రతీకార సుంకాలను విధించింది. ఈ నిర్ణయంతో అంతకు ముందున్న సుంకాలతో కలుపుకుని భారత్ ఎగుమతులపై మొత్తం 50% టారిఫ్ల భారం పడింది. తాజాగా జరిగిన డీల్తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై విధించిన 25% ప్రతీకార సుంకాలను తొలగించారు. అంతేకాదు అంతకు ముందున్న 25% టారిఫ్లను కూడా తగ్గించారు. దీంతో గోదావరి జిల్లాలో రొయ్యల సాగు చేసే రైతులు, ఆక్వా ఎగుమతిదారులు ఊపిరి పీల్చుకున్నారు. రొయ్యల ఎగుమతులపై టారిఫ్ 18% దిగిరావడంతో మనం కోల్పోయిన మార్కెట్ను తిరిగి పొందగలుగుతామని ఆక్వా ఎక్స్పర్ట్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం యూరోపియన్ యూనియన్తో కుదుర్చుకున్న ఫ్రీ ట్రేడ్ ఒప్పందంతో యూరప్ మార్కెట్కు కూడా మన ఆక్వా ఎగుమతులు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. భారీ టారిఫ్ల దెబ్బతో గత ఏడాది అమెరికాకు రొయ్యల ఎగుమతులు 20% వరకు తగ్గిపోయాయి. దీని ప్రభావం ఆక్వా ఇండస్ట్రీపై పడింది. ఆక్వా రైతుల పరిస్థితి గందరగోళంగా మారింది. ఫలితంగా రాష్ట్రంలో రొయ్యల సాగు తగ్గించి చేపల సాగు మొదలుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ తాజాగా దిగుబడి సుంకాలు తగ్గించడంతో ఆక్వా రంగం ఊపిరి పీల్చుకుంటోంది. సుంకాలు తగ్గడంతో మన రొయ్య అమెరికా మార్కెట్లో ఇతర దేశాలైన ఈక్వెడార్, ఇండోనేషియా, వియత్నాంకు గట్టి పోటీ ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏపీలో ఏటా చేపలు, రొయ్యల ఉత్పత్తి 51,58,000 టన్నుల వరకు ఉంది. వాటిలో సముద్ర రొయ్యల ఉత్పత్తి 18 లక్షల టన్నుల వరకు ఉంటుందని అంచనా. ఇక దేశవ్యాప్తంగా రొయ్యల ఉత్పత్తిలో ఏపీదే అగ్రస్థానం. ఇక్కడి నుంచే అమెరికాకు 65% వరకు ఎగుమతి అవుతోంది. మిగిలినది జపాన్, గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతోంది. రొయ్యల ఎగుమతుల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలదే సింహభాగం. ఇక ఫ్రీ ట్రేడ్ ఒప్పందంతో యూరప్ మార్కెట్లో మన ఆక్వా ఉత్పత్తులపై అస్సలు టారిఫ్లే ఉండవు. దీంతో యూరప్ మార్కెట్లో గోదావరి రొయ్యలకు గిరాకీ పెరగనుంది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 లక్షల మందికి ఉపాధి దొరకనుంది. ఏప్రిల్ నుంచి ఏపీలో ఆక్వా సీజన్ మొదలవుతోంది. అప్పటికి పరిస్థితులు మరింత మెరుగ్గా మారతాయన్న ఆశాభావంతో ఉన్నారు రైతులు. రైతు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినప్పుడే నిజమైన ఆనందం. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం గోదావరి జిల్లాల్లో మళ్లీ సిరులు కురిపిస్తుందని ఆశిద్దాం. అయితే రైతులు నాణ్యత విషయంలో రాజీ పడకుండా అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తే ఈ డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది.